వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఓటీపీఆర్ ఐడి అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మొదటగా చూసినట్టయితే ఈ యొక్క హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో ముందు చూసినట్టయితే కిందకి వెళ్ళి నోటిఫికేషన్ దగ్గర రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది. దాన్ని తీసినట్టయితే ఫస్ట్ది ఓపెన్ చేయాలి. దాంట్లో అన్ని రకాల నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఫస్ట్లో చూపడం అనేది జరుగుతుంది. దాంట్లో న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనేది కనబడుతుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఒకసారి క్లియర్గా చూడండి. అక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం పార్ట్ ఏలో ఏం చేయాలని కేవలం మోజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయండి అని చెప్తున్నాడు. అదేవిధంగా పార్ట్ ఏకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ అనేది 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్, తర్వాత ఖచ్చితంగా ప్రతి పోస్ట్కి సెకండ్ పార్ట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ 2 పార్ట్లు ఫిల్ చేస్తే మన అప్లికేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఉండాలని చెప్పాడు, మొబైల్ నెంబర్ ఉండాలని చెప్పాడు. అదేవిధంగా ఓటీపీఆర్ పాస్వర్డ్తో తర్వాత లాగిన్ అవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి రిజిస్టర్ అయితే డీటెయిల్స్ అన్ని మార్చడానికి అవ్వదని చెప్పాడు. తర్వాత లాగిన్ యూజింగ్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఓటీపీఆర్ ఐడి దానికి సంబంధించింది. తర్వాత మేక్ ద ఫీజ్ పేమెంట్ త్రూ ద డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో ఫీజ్ పేమెంట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, అప్లికేషన్ ఇది యాక్సెప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క పోస్ట్ అనేది యాక్సెప్ట్ అయినట్టు ఉంటుంది. కామన్ టెస్ట్ దేనికంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి, కాపీస్ట్కి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది డ్రైవర్కి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే మెరిట్ లిస్ట్ ఈచ్ పోస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ సపరేట్లీ, ప్రతి పోస్ట్కి సపరేట్గా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దాన్ని క్లోజ్ చేసినట్టయితే మనకి సంబంధించి ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అప్లికెంట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని కూడా క్లోజ్ చేయండి. అది చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఫిల్ చేస్తే దాన్ని మార్పు చేయడం అవ్వదు. అక్కడ 7th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ మీ యొక్క సర్టిఫికేట్ మీద ఏ నేమ్ ఉందో ఆ నేమ్ యాజ్ ద 7th 10th ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అన్నారు కదా, అక్కడ మీ యొక్క నేమ్ని ఇంటి పేరుతో సహా రాయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, గార్డియన్ నేమ్ కానీ రాస్తారు. తర్వాత ఆ రాసిన నేమ్తో మీకున్న సంబంధం ఏంటి, ఫాదరా, మదరా, గార్డియనా అది రాస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. డేటు, మంత్, ఇయర్ ఉంటుంది. అక్కడ ఆ పాపప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి ఏ ఇయరు, ఏ మంత్ అనేది క్లిక్ చేసినట్టయితే మన యొక్క ఏజ్ ఎప్పటిదాకా క్లారిఫై చేస్తారంటే జూలై 1, 2025 నాటికి నీ యొక్క ఏజ్ ఎంత ఉందనేది అక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ బట్టి మీ ఇయర్ని ఇక్కడ క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏ మంత్, తర్వాత డేట్ ఏంటి అని చెప్పి క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఏజ్ ఎంత అనేది పక్కన క్లియర్గా చూపిస్తారు. తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్స్డా అని అడుగుతారు. తర్వాత మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. తర్వాత కేటగిరీ ఏంటి మీది, ఇక్కడ ఈ బీసీ, ఏబీసీ, బీబీసీ, ఈసీఏ, ఈడబ్ల్యూఎస్, ఓసీఆ అన్నీ కూడా క్లియర్గా అడిగాడు. ఈ ఓసీఆ, బీసీఏ, ఎస్సీఏ, ఎస్టీ అని చూస్తారు. దాని తర్వాత అప్లికెంట్ పర్సన్ విత్ డిసేబిలిటీయా, ఎక్స్ సర్వీస్ మ్యానా, లేకపోతే స్పోర్ట్స్ పర్సనా, ఇవన్నీ కూడా ఎస్ అయితే ఎస్ పెడతారు, నో అయితే నో పెడతారు. దాని తర్వాత చూసినట్టయితే మీకు మొబైల్ నెంబర్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే వర్క్ అవుతుందో ఆ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత ఆ నెంబర్ని పక్కన కూడా కన్ఫర్మ్ కూడా చేయండి. కన్ఫర్మ్ దగ్గర కూడా సేమ్ నెంబర్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికే ఓటీపీఆర్ ఐడి అనేది పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత కింద చూడండి, నెంబర్ ఒకసారి ఫీడ్ చేసిన తర్వాత మార్చడం అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది మీకు వర్కింగ్లోని ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే ప్రతి డీటెయిల్స్ కూడా దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఏదైతే వర్క్లో ఉందో దాన్ని మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం. అది అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలి, మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ కన్ఫర్మ్, ఒకసారి టైప్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి. అప్పుడు దానికి సంబంధించి ఓటీపీఆర్ ఐడి అనేది మనకి క్రియేట్ అయినప్పుడు పాస్వర్డ్ అవి పంపించడం జరుగుతుంది. సో దానికి చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రం. తర్వాత అడ్రస్ అనేది మెన్షన్ చేయండి, కంప్లీట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు, డోర్ నెంబర్ ఏంటి, వీధి ఏంటి, దాని తర్వాత మండలం ఏంటి, విలేజ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, సిటీ ఏంటి, దాని యొక్క పిన్ కోడ్ ఏంటి,
అనేది మెన్షన్ చేస్తారు. మీరు ఒకవేళ రెంట్ హౌస్‌లో ఉంటే మీ యొక్క కరెంట్ అడ్రెస్ ఏంటి, మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ ఏంటి. ఒకవేళ సేమ్ అడ్రెస్ అనుకోండి, పర్మనెంట్ అడ్రెస్ అయితే సేమ్ యాజ్ ద ప్రెజెంట్ అడ్రెస్ అయితే అక్కడ మీరు ఏం చేస్తారంటే యెస్ అయితే యెస్ నొక్కుతారు, నో అయితే నో నొక్కుతారనమాట. ఓకేనా? ఓకే. యెస్ నొక్కారనుకో మరి ఇంకోసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. కిందన అదే వచ్చేస్తుంది. నో అయితే వేరేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అనేది ఎక్కడ పెట్టాలి అంటే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నట్టయితే మీకు అక్కడే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మార్చడానికి అవ్వదని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామ్ సెంటర్ మార్చమంటే ఎవరు కూడా మార్చము. దాన్ని అలాంటి వారిని ఎంటర్‌టైన్ చేయమని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామ్‌లో మీకు ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్నది ఏంటి, ఆ ఊరు పెట్టుకుంటారా 5 ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. ప్రిఫరెన్స్ 1లో, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 అంటే మనకి చుట్టుపక్కల ఉన్నవి, మనకి దగ్గరలో ఉన్నవి ఎంచుకున్నట్లయితే అక్కడే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్‌ది మిస్ అయినా సెకండ్ ఆప్షన్‌లో అయినా ఇవ్వడం జరుగుతుంది. మీరు తొందరగా అప్లై చేసుకోగలిగితే మీకు దగ్గరలోనే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అగ్రీ అనేది ప్రెస్ చేసి దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చారు. క్యాప్చాని ఎంటర్ చేసినట్టయితే మీరు రిజిస్టర్ అని ప్రెస్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రిజిస్టర్ అని నొక్కితే ప్లీజ్ ఎంటర్ సేమ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఐడి తప్పుగా మెన్షన్ చేసాం మనం. సో మళ్ళీ రెండోసారి పెట్టమంటుంది. ఆ విధంగా పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తే ఒకసారి సబ్మిట్ అయితే ఇంకా మార్చడానికి అవ్వదు. సో ఒకసారి కేర్ఫుల్‌గా చూసుకోండి అని అలర్ట్ మెసేజ్ కూడా మనకు పంపించడం జరుగుతుంది. మనం ఓకే అని క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లికేషన్ సబ్మిట్ అవ్వడు. ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ అయిపోద్ది మనకి. ఇదే మనం ఎన్ని పోస్టులు అనేది చేసినా సరే యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్. పార్ట్ ఏ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్‌తోనే మనకి ఎన్ని పార్ట్ బిలైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం అప్లై చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కంప్లీట్ చేయాల్సిందే. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.